మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు జెనెటికల్గా ఉన్నది అంటే మన ఫాదర్స్కి ఎవరికైనా ఉన్నదేనంటే నాకు వచ్చే అవకాశం ఉంటుందేమోనని కొంచెము ముందు జాగ్రత్తతోటి చేయించుకునే వాళ్ళు ఉంటారు. కానీ నార్మల్ పర్సన్స్ ఎంతవరకు అసలు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎవరు చేయించుకుంటున్నారు? చాలా మంది చేయించుకుంటున్నారు మేడం, వందల మంది చేయించుకుంటున్నారు. ఉమ్, మిస్టర్ బిల్ గేట్స్ అదే చెప్పేది, తను రెగ్యులర్గా చేయించుకుంటానని చెప్తున్నారు ఆయన. ఓకే. సో హెల్త్ హెస్ బికమ్ అ ప్రయారిటీ మేడం వరల్డ్ ఓవర్. అన్నిటినీ కాంకర్ చేసాము. ఇప్పుడు కర్నరీ ఆర్టరీ డిసీజ్ని కాంకర్ చేసాము, కరోనాని కాంకర్ చేసాము, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ని కాంకర్ చేసాము, ప్లేగు, ఇన్ఫెక్షస్ డిసీజ్ని కాంకర్ చేసాము. ఇక మిగిలింది ఇది ఒక్కటే, క్యాన్సరే. ఏజ్ పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతోమందిని చూస్తున్నారు, వివిఐపీస్ని, మిస్ సోనాలి బింద్రే, మిసెస్ మనీషా కొయిరాలా, మిస్టర్ రిషి కపూర్, మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్, చాలా మంది వీళ్ళందరూ కూడా లేట్ స్టేజ్ క్యాన్సరే డయాగ్నోస్ చేయబడ్డారు. అంతదాకా ఎందుకండి, మీరు వాడే ఐఫోన్ ఓనర్ మిస్టర్ స్టీవ్ జాబ్స్, వారందరూ లేట్ స్టేజ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేయబడి చాలామంది ప్రాణం కూడా కోల్పోయారు. మిస్టర్ స్టీవ్ జాబ్స్, మిస్టర్ రిషి కపూర్, మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్. సో వాళ్ళందరూ కనుక ఈ టెస్ట్ ముందుగా చేయించుకున్నట్టయితే క్యాన్సర్ అవడానికి పసిగట్టేవాళ్ళం. ఓకే. పసిగట్టినట్టయితే ముందుగా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడం అంటే ఆ టెస్ట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది. ఎస్, ఓకే. మనం ముందుగా దాన్ని చేయించుకున్నట్టయితే మనం ముందుగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఒక ఇండివిజువల్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ముందుగా చెప్తే ఆయన ఏం చేస్తారు, రెగ్యులర్గా నెలకోసారి పిఎస్ఏ చేయించుకుంటారు, 2 నెలలకోసారి అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు. ప్రాస్టేట్ సైజ్ పెరుగుతుందంటే ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి పిఎస్ఏ చేయించుకొని, అవసరమైతే బయాప్సీ చేయించుకొని ఎర్లీగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది. అలా కాకుండా 2 ఏళ్ల తర్వాత ఆ క్యాన్సర్ బాడీ అంతా పాకిపోయాక అనుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి కదండి. దాట్ ఈస్ ద అడ్వాంటేజ్. బట్ చాలా మందిలో ఉన్నటువంటి భావన ఏంటంటే క్యాన్సర్ వన్స్ వచ్చింది అని అంటే మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మన లైఫ్ స్పాన్ కొంచెం పెంచుకోవడానికి తప్పితే కానీ పూర్తిగా తగ్గే అవకాశం మేడం. మిస్టర్ యువరాజ్ సింగ్ ఒక వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ ఉందని తెలుసుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. నెక్స్ట్ వరల్డ్ కప్కి చక్కగా ఆడి ఇండియాకి వరల్డ్ కప్ గెలిచిపెట్టారు. ఇవాళే పేపర్లో వచ్చింది, ఆయన మిస్టర్ సచిన్ తెందుల్కర్తో, మిస్టర్ విరాట్ కోహ్లీతో కలిపి అక్కడ క్యాన్సర్ పేషెంట్స్కి, క్యాన్సర్ సర్వైవర్స్కి ఫండ్ సేకరిస్తున్నారు. ఇవాళ పేపర్లో చూశాను, ఇన్ లండన్లో ఇవాళే. చూడండి అతన్ని. అలాగే మన సినిమా మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు. మహేష్ బాబు, బిపాసా బాసు, లీజా రే, టక్కరి దొంగ. ఆ అమ్మాయికి ఆ సినిమా అయిపోయిన తర్వాత డ్రెడెడ్ మల్టిపుల్ మైలోమా డయాగ్నోస్ చేశారు. ఆ అమ్మాయి పెరిఫరల్ బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్ చేయించుకొని క్యూర్ అయిపోయి ఇప్పుడు అనేక చారిటీ యాక్టివిటీస్, బుక్స్ కూడా రాస్తుంది మల్టిపుల్ మైలోమా పేషెంట్స్ హెల్ప్ చేయడం కోసం. చాలా మంది ఉన్నారు. తర్వాత సోనాలి బింద్రే గారు 4th స్టేజ్లో ఉన్నప్పటికీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. మిస్ మనీషా కొయిరాలా గారు 4th స్టేజ్లో కనుక్కున్నప్పటికీ ఇప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది, చక్కగా ఉన్నారు. మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఇది ఎంత మేరకు ఉంటుంది? అంటే కంటిన్యూస్ గా ఈ స్క్రీనింగ్ అనేది వాళ్ళు చేయించుకుంటూ ఉండాలా? రెగ్యులర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మిస్టర్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయనకి 1997లో 4th స్టేజ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు. బ్రెయిన్ లో మెటాస్టిస్ ఉన్నాయి. బ్రెయిన్ మెటాస్టసిస్కి సర్జరీ చేయించుకున్నారు. ప్రైమరీ టెస్టిస్లో ఉంది. అది క్యూర్ అయ్యి 1999 నుంచి 2005 వరకు 6 సార్లు వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ గెలిచారు. రియల్ టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. 2200 కిలోమీటర్లు టు ద వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ ఆఫ్ ఫ్రాన్స్ 17 రోజుల్లో కంప్లీట్ చేశారు. 6 సార్లు కంటిన్యూస్గా సక్సెసివ్గా గెలిచారు. క్యాన్సర్ని ఓడించి, 4th స్టేజ్ క్యాన్సర్ని ఓడించి అంత ఫిట్ గా ఉన్నారు. మన చరిత్రలో ఎంతో మంది చూస్తున్నాం కదండి, క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి. యువరాజ్ సింగ్, లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, చాలా మంది చిన్న చిన్న పిల్లలండి, చాలా చక్కగా వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ రాగానే అందరూ డిప్రెషన్ లోనవుతారు. ఒక అమ్మాయి తెలుగులో యాక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా ఐటమ్ సాంగ్స్లో చేస్తుంది. సడన్లీ ఫర్గాట్ హర్ నేమ్. అమ్మాయికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారు. చేశాక ఆ తర్వాత ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుని BRCA1 పాజిటివ్ ఉందని తెలుసుకున్నారు. BRCA1 పాజిటివ్ ఉంటే ఆ అమ్మాయికి ఆపోజిట్ బ్రెస్ట్లో వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశం 90%, ఓవరీలో క్యాన్సర్ వచ్చే అవకాశం 60%. అది కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే బ్యూటిఫుల్గా ఆమె రెడీ అయ్యి డూ యూ మిస్ మీ అని ఒక ట్వీట్ చేశారు. చూడండి, అమ్మాయికి 36 years. క్యాన్సర్ రాగానే అందరూ డిప్రెషన్కి లోనవుతారు. ఆమె చూడండి ఎంత యాక్టివ్గా ఆ క్యాన్సర్ని జయించి చక్కగా అదే స్మైల్ ఇస్తూ
మళ్ళీ ట్వీట్ చేశారు. సో ఇండియాలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ ఏ ఉన్నాయి సార్? మోస్ట్లీ పురుషుల్లో ఒక సిస్టమ్ కనుక చూసినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ అబౌట్ 2,20,000 న్యూ క్యాన్సర్స్. ఆ తర్వాత ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా కామన్ గా చూస్తున్నామండి. స్త్రీలలో సర్ప్రైజింగ్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. 2,04,000 న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం బ్రెస్ట్ అలోన్ ఇన్ ఇండియా. అండ్ ప్రతి సంవత్సరం 30,000 న్యూ క్యాన్సర్ కేసెస్ యాడ్ అవుతాయని ICMR వారి అంచనా. అంటే బై 2030కి వీల్ హ్యావ్ అబౌట్ 4 lakh న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఇన్ బ్రెస్ట్ అలోన్. దీంతో పాటు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ స్త్రీలు అదే ఆర్డర్లో చూస్తుంటాం అనమాట. ఈ మధ్యకాలంలో పెద్ద పేగు క్యాన్సర్స్ కూడా అర్బన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో కూడా ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ చూస్తున్నాం. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా క్రమం తప్పకుండా పెరుగుతోంది. ICMR వారి అంచనా ప్రకారమే ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది. మీరు ఇందాక అడిగారే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎందుకు ర్యాపిడ్గా పెరుగుతుంది, ఇది ఒక కారణం. వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఉదాహరణకి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లాంజివిటీ ఆయుర్దాయం 34 సంవత్సరాలు, ఇవాళ అబౌవ్ 70. సో వయసు పెరిగే కొలది ఈ జబ్బులే వస్తాయి. ఇంతకుముందు ప్లేగ్ వచ్చి, స్మాల్ పాక్స్ వచ్చి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి, టైఫాయిడ్ వచ్చి చనిపోయేవారు తక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్ని సర్వైవ్ అవుతున్నాం, వాటన్నిటిని మనం జయించాం. కరోనాను కూడా జయించాం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ జయించాం. ఇప్పుడు ఎక్కువ మంది ఈ డిసీజ్ బారిన పడుతున్నారు. సో ఉదాహరణకి ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ ఏరియాలో అమీర్పేట తీసుకుందాం. అక్కడ 100 మంది 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు కనుక ఉన్నట్టయితే అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటుంది. ఇట్ ఈస్ సో కామన్. అదే 90 ఏళ్ల వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి, అదే అమీర్పేటలో 16 మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పెరిగే కొలది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎంత ఏజ్ దాటిన తర్వాత ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు? కొన్ని రిస్క్ గ్రూప్స్ చిన్నప్పటి నుంచే చేయించుకోవాలి, అదర్వైజ్ 50 తర్వాత మాత్రం రెగ్యులర్గా చేయించుకోవాలి. ఉదాహరణకి పురుషులు సంవత్సరానికి ఒకసారి PSA టెస్ట్, అలాగే స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి లో డోసేజ్ CT స్కాన్తో CT స్కాను, కొంతమందికి కోలన్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్టయితే కొలనోస్కోపీ లేదా సిగ్మాడోస్కోపీ, ఫీకల్ అకల్ బ్లడ్ టెస్టింగు. స్త్రీలైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే 30, 35, 40 మ్యామోగ్రఫీ పరీక్ష, 30 నుంచే పాప్స్మియర్ టెస్టింగ్ రెగ్యులర్ గైనకలాజికల్ ఎగ్జామినేషను, వారికిగా వారు రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. కానీ మ్యామోగ్రఫీ వచ్చేసి మనకి 45 తర్వాత కానీ చేయరు అని చెప్తున్నారు. అలానే లేదు మేడం, రిస్క్ గ్రూప్స్ 30 yearsకే చేస్తారు. మ్యామోగ్రఫీ వర్క్స్ అనే ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రాస్ట్. మ్యామోగ్రఫీ మీద మీరందరికీ చాలా అపోహలు ఉన్నాయండి. మ్యామోగ్రఫీ వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, మ్యామోగ్రఫీ వల్లనే క్యాన్సర్ వచ్చేస్తుంది అని. అది పూర్తిగా అపోహ మాత్రమే మేడం. ఇప్పుడు కొత్త డిజిటల్ మ్యామోగ్రఫీతో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ. అలాగే మ్యాగ్నిఫైడ్ వ్యూ, అలాగే కోన్ డౌన్ వ్యూ తీసుకోవాలన్నా కూడా బై ద స్విచ్ ఆఫ్ ప్రెస్ ఆఫ్ ఎ బటన్ యూ విల్ గెట్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు రీకాల్, మళ్ళీ పిలిచి మళ్ళీ మ్యామోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్స్తో. అలాగే 3D మ్యామోగ్రఫీ మెషిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని డౌట్ఫుల్ కేసెస్కి MR మ్యామోగ్రామ్ చేస్తున్నాం, అసలు రేడియేషన్ ఎక్స్పోజరే లేకుండా. సో అలాగే ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క పరీక్ష దానికన్నా బదులుగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా, సో బిల్ గేట్స్ తను ఎప్పుడు చేసుకున్నాను గ్రేట్, సో అది ఒక్కటి చేయించుకుంటే ఏ క్యాన్సర్ ఉన్నా కూడా తెలుస్తుంది, ముందే తెలిసిపోతుంది. ఏ క్యాన్సర్ వచ్చేది కూడా తెలుస్తుంది, ఉందా లేదా కాదు మేడం, వచ్చేది కూడా తెలిసిపోతుంది. ఒక ఆర్టికల్ చదివాను సార్, ఒక ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో బలభద్రపురం అనే ఒక విలేజ్ లో, సో ఉన్నది చాలా తక్కువ మంది, అందులో ఆల్మోస్ట్ ఒక 70 members వరకు కూడా ఐడెంటిఫై చేశారు క్యాన్సర్ ఉన్నట్టుగా. సో అందరికి కూడా ఆల్మోస్ట్ అందరికి కూడా క్యాన్సర్ బారిన పడుతూ వస్తున్నారు. ఇంకా కూడా దానికి సంబంధించి సర్వే కూడా జరుగుతూ వస్తుంది. గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో మాకు ఇక్కడ దగ్గరలోనే కొన్ని కంపెనీస్ అవన్నీ కూడా ఫ్యాక్టరీస్ అవి వస్తున్నాయి, సో మాకు నీటి కాలుష్యం, గాలి కాలుష్యం అన్నీ అవుతుంది, మేబీ దానివల్లే మాకు వస్తుందేమోనని. బట్ ఇప్పుడు వరకైతే ఎటువంటి నిర్ధారణ అయితే జరగలేదు దేనివల్ల వస్తుందని అనేది. సో నిజంగానే నీటి గాలి కాలుష్యం వల్ల ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు? అన్ని రకాల క్యాన్సర్స్ అదే కారణం మేడం. ఇంతకుముందు బలభద్రపురం ఈ మధ్య న్యూస్ లో విన్నారు, అంతకుముందు అదే కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. 15 ఏళ్ల క్రితమే వీ హ్యావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వేర్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడే, ఒమేగా 2010లోనే.
ఆ తర్వాత అందాక ఎందుకండి మన రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, కోల్ ఎక్కడైతే బర్న్ చేస్తారో దానికి 1 కిలోమీటర్ రేడియస్లో అన్ని క్యాన్సర్సే వస్తాయి మేడం. కోల్ బర్న్ చేసినప్పుడు వచ్చే టాక్సిక్ గ్యాసెస్ అండి. తర్వాత అక్కడ ఇప్పుడు కొత్తగా ఓపెన్ కాస్ట్ మైన్స్, గ్రనైట్ కింద ఇప్పుడు కొత్తగా సూపర్ ఫెర్టిలైజర్ ప్లాంట్, కంప్లీట్ పొల్యూషన్ అండి. మీకు వచ్చేవి క్యాన్సర్సే ఉంటాయి వాళ్ళందరికీ. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇస్ ద మెయిన్ కాజ్ మేడం. ప్రపంచం అంతా ఇదే కారణం. అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందండి? ఇదే కారణం, పొల్యూషన్. మనం తీసుకునే ఆహారము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ కంటామినేటెడ్ ఫుడ్స్, తర్వాత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. నేను మొన్న మధ్య ఒక చిన్న వీడియో కూడా చేశాను. క్యాన్సర్ ట్రైన్ అని ఒకటి ఉందండి. అది పంజాబ్లో బటిండా నుంచి బికనీర్ వెళ్తుందండి. బటిండాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అవ్వలేదు. బికనీర్లో ఒక ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఈ ట్రైన్ రోజు ప్రతి రాత్రి ప్రయాణం చేస్తుంది. రాత్రి 9 గంటలకు ట్రైన్ ఎక్కితే పొద్దున్న 7 గంటలకు బికనీర్లో దిగుతారు ఫ్రీ. ఈ పంజాబ్లో వాడినంత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కడ వాడరండి. అక్కడ వాటర్ అంతా కూడా కంటామినేట్ అయిపోయింది. వాటరే కాదండి, తరతరాలుగా ఆ కంటామినేషను పీల్చి ఆ కంటామినేటెడ్ ఫుడ్స్ తిని తల్లి పాలు కూడా కంటామినేట్ అయిపోయాయండి. సో అక్కడ ఉన్నంత బటిండా డిస్ట్రిక్ట్లో ఉన్నంత క్యాన్సర్స్ భారతదేశంలో ఎక్కడా లేవండి. యాజ్ సచ్ పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. కారణం ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. అక్కడ వాళ్ళ ఫుడ్, తీసుకునే ఫుడ్ కూడా వాళ్ళు రిచ్ పీపుల్. యావరేజ్ పంజాబీ ఫార్మర్ ఇస్ రిచర్ దెన్ అమెరికన్ ఫార్మర్. వాళ్ళకి 2 క్రాప్స్ ప్రతి సంవత్సరం, ఒక వీటు, ఒక రైస్ క్రాప్, 2 చక్కటి సారవంతమైన సింధు నది కింద ఫెర్టైల్ ల్యాండ్స్. మనలాగా తుఫాన్లు, ఉప్పెన్లు ఉండవు వాళ్ళకి. చక్కగా రెగ్యులర్ రెయిన్ ఫాల్, రెగ్యులర్ బాక్రానంగల్ వాటరు. వాళ్ళకి అత్యద్భుతమైన క్రాప్ ఈల్డ్. రిచ్ పీపుల్, అలవాట్లు కూడా రిచ్గానే ఉంటాయి. ఆల్కహాలిజము, డ్రగ్స్ అక్కడ చాలా ఎక్కువ. సో అందువల్ల వాళ్ళలో వచ్చే నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ. సో ఇవన్నీ కూడా ఒక ఏరియాలో కంటామినేషన్ అండి. ఇప్పుడు మన వాటర్ కంటామినేట్ అవటం వల్ల మనం తీసుకునే రైస్ కూడా కంటామినేట్ అయిపోయిందండి. ఇప్పుడు అన్ప్రాసెస్డ్ రైస్ అంటే హ్యాండ్ పౌండ్ రైస్లో వాటిలో ఆర్సెనిక్ కంటామినేషన్ కనుక్కున్నారు. ఎందుకంటే వాటర్, మన భూగర్భ జలాలు కంటామినేట్ అయిపోతున్నాయి. దాంతో ఈ హ్యాండ్ పౌండ్ రైస్ మన ఇవన్నీ కూడా కంటామినేట్ అవుతుంది. సో హ్యాండ్ పౌండ్ రైస్లో ఉండే ఆర్సెనిక్ కంటెంట్ ఇంకెక్కువగా ఉంటుంది. సో అన్ని రకాలుగా ఈ కంటామినేషన్ అర్బన్ ఏరియాస్లో, ఫ్యాక్టరీస్, ఉదాహరణకి యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్, అన్ని రకాల ఇండస్ట్రీస్, అల్యూమినియం ఇండస్ట్రీస్, నికెల్ కాడ్మియం ఇండస్ట్రీస్, డై ఇండస్ట్రీస్, పెయింట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, అలాగే సిగరెట్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా పొల్యూషన్. సిమెంట్ ఫ్యాక్టరీస్ పక్కన ఉండే వాళ్ళకి, థర్మల్ పవర్ ప్లాంట్ పక్కన ఉండే వాళ్ళకి, ఇవన్నీ కూడా పొల్యూషన్. అండ్ ఇన్ అడిషన్ టు ఇట్ ఆటోమొబైల్ పొల్యూషన్. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్. ప్లాస్టిక్ కప్పు, పొద్దున్నే లేస్తే సింథటిక్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ బ్రష్, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెట్. అంటే ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎయిర్ కండిషన్ కార్లోకి వెళ్ళి పొద్దున్నే వేడిగా ఉంటుంది, అందులో అంత ప్లాస్టిక్ ఇంటీరియర్స్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ మనం పీల్చటం. ప్లాస్టిక్ వాటర్లో వాటర్ తాగటం, ప్లాస్టిక్ కప్లో కాఫీ తాగుతున్నాం, ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం తింటున్నాం. ఎక్కడ ఇవన్నీ మార్పులు చేసుకోవాలని అంటే ఒకరితో సాధ్యమయ్యేది కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రత్యేకించి హెల్త్ కాన్షియస్ పెరిగి ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా తీసుకోండి, సో కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నారు. మనం ఎంత ఆర్గానిక్ మనం పండించుకుందాం చేద్దామన్నా సాయిల్ లోనే మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మేడం. మీరు 1960s లో ఇంగ్లీష్ మూవీ చూడండి. వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కంటైనర్ కాకుండా, ఇది కాకుండా మన పేపర్ బ్యాగ్లోనే తెచ్చుకొని ఇలా క్యారీ చేసుకొని తీసుకొస్తున్నారు. 1960s మూవీస్లో. మనం ఇప్పటికీ ప్లాస్టిక్ కంటైనర్ వెళ్తున్నాం. సూపర్ మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కంటైనర్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ప్లాస్టిక్ ప్యాకెట్ ఇస్తున్నారు కదండి. వాళ్ళలాగా ఇలా పట్టుకొని రావట్లేదు. మనం మొక్కలు తెచ్చుకోవాలన్నా అది కూడా ప్లాస్టిక్ లో వస్తున్నాం. చూడండి 60s లో మూవీ కూడా చూడండి, ఇలా పట్టుకొని వస్తుంటారు ఇంగ్లీష్ మూవీలో మార్కెట్కి వెళ్ళి. సో మన డిసిప్లిన్, మనలో మనం డిసిప్లిన్ అలవర్చుకోవాలి. మనగా మనం వాలంటరీగా వీటన్నిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చేయగలమని కాదు, ప్రయత్నం చేయాలి. ఎంత చేసినా రోజు అవే వాడుతున్నాం. బేసిక్ ఏంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎవరైతే తక్కువగా తీసుకుంటారో వాళ్ళల్లోనే క్యాన్సర్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎలా అంటే ఫ్రూట్స్ ఆర్ న్యాచురల్
ప్రొడ్యూస్ అండి. వీటిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్స్ అనేక రకాలైన రసాయనాలు మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఫ్రూటు ఈజ్ ఏ పవర్ఫుల్ మీడియం టు ప్రివెంట్ ఆల్ ఎయిల్మెంట్స్ అండి. ఎవ్రీ ఫ్రూట్, మనం రోజు తినే రేక్కాయలు, రోజు తినే జామకాయలు, ఉసిరికాయలు, వీటన్నిటిలో ఉండే అన్ని అవకాడోలు, కివీలు తినక్కర్లేదండి. వీటిలో ఉన్నటువంటి సమ్మేళనాలు మనందరికీ చాలా యూస్ఫుల్ అండి. రోజు రెగ్యులర్గా తినే మనకు సీజనల్ ఫ్రూట్స్ అన్ని రకాల క్యాన్సర్స్ని, అన్ని రకాల ఎయిల్మెంట్స్ని, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా తగ్గించేస్తాయి. సహజంగా దొరికే నట్స్, పిస్తాషియో, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజల్లోనూ అలాగే పపాయ గింజల్లో ఉండే నట్స్ కూడా దే ఆర్ ఆల్ ఫార్ సుపీరియర్, హైలీ న్యూట్రిషస్. అవి కనుక రెగ్యులర్గా తీసుకుంటే ఏ జబ్బులు రావండి. సో వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్, ఫైబరు, వాటిలో ఉండే రకరకాల మనకి కెమికల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ టు అవర్ బాడీ అన్నమాట. ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబేసిటీని ప్రివెంట్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి వాటి దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. భూమిలో పండేటువంటి ఇప్పుడు ఈ కందు దుంపలు ఏవైతే ఉంటాయో, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి చాలా అన్నారు. మంచివి. కానీ అవి తీసుకున్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. ఇందాక చెప్పాను కదా, దంపుడు బియ్యం కూడా కలుషితం అయిపోయింది. సో అది మెయిన్ రీజన్ మేడం. ఇవంతా చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మేము ఏం బతకాలి. అవును, నేను రోజు ఎలా బతకాలి, ఎలా బ్రతకాలి, ఇటువన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది మానసిక ఒత్తిడి, స్ట్రెస్. మన బాడీలో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఇందాక మనం అనుకున్నామే, ఎగ్జోమ్స్, ట్రిగ్గర్ మ్యూటేషన్స్, ఆ ఆంకోజీన్స్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని ఇప్పుడే డిస్కస్ చేసాం. వాటిలో మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ మ్యూటేషన్స్ సహజంగా ప్రతి బాడీలోనూ జరుగుతూ ఉంటాయి. కానీ బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని నలిఫై చేస్తాయి, అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్ని రకాల జబ్బులకి, ఇంక్లూడింగ్ క్యాన్సర్కి. అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, పిల్లలకి చదువుకో ఎంట్రన్స్లో సీట్ రావాలని మనం పెట్టే స్ట్రెస్ కానివ్వండి, ఇప్పుడు మన ఇద్దరికి మన ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి, మీరేమో మీ ప్రొఫెషన్లో, నేనేమో నా ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి. స్ట్రెస్ లేకుండా ఎలా? అలా లేకుండా ఉన్న రోజే, అలా లేకుండా ఉన్నప్పుడే ఈ జబ్బులు రావు. మనం అందరం అది అలవర్చుకోవాలి. అన్ని రకాల ప్రెషర్స్కి దూరంగా ఉండాలి. చాలాసార్లు స్ట్రెస్కి లోనవుతాం. ఒక పేషెంట్కి చాలా చక్కగా ఆపరేట్ చేస్తాను, 6.5 గంటలు కష్టపడతాను, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి 2వ రోజో 3వ రోజో రికవర్ అయిపోయాడు అనుకున్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వలన. పేషెంట్ అటెండర్స్ ఏమో నన్ను తిడుతుంటారు, నువ్వు చేసిన సర్జరీ తర్వాతే హార్ట్ అటాక్ వచ్చిందని. అప్పుడు మేము కూడా స్ట్రెస్కి లోనవుతాం, అబ్బా ఇలా దొరికేమేంటని. సో ఇది కూడా, కానీ వాటన్నిటిని మనం అధిగమించి మనము స్ట్రెస్ లేకుండా ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఈ క్రికెటర్స్ ఉంటారు, మీరే చూస్తున్నారు, లాస్ట్ ఓవర్లో ఎక్కువ స్కోర్ చేస్తారు, లాస్ట్ ఓవర్లో ఒక ఈ బకిల్స్ అండర్ ప్రెషర్. చివరిలో టెన్నిస్ పాయింట్ చూస్తుంటారు, 5 మ్యాచ్ పాయింట్స్ని కాదని అతను గెలుస్తారు. మన ఈ మధ్య 5.5 hours మ్యాచ్ జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లో, చూశారు మీరు. 5 మ్యాచ్ పాయింట్స్ని క్రాస్ చేసి అతను మళ్ళీ, దాట్ ఈస్ నాట్ బక్లింగ్ అండర్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసిన అతనే సక్సెస్ఫుల్ అవుతాడు. టెన్నిస్ మ్యాచ్ విన్నర్ కానివ్వండి, డాక్టర్గా కానివ్వండి, యాంకర్గా కానివ్వండి. అదే ఆ స్ట్రెస్కి దూరంగా ఉండాలండి. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనకుగా మనం ప్రాక్టీస్ చేయాలి.